హాయ్ అండి అందరికీ కట్ వర్క్ బ్లౌజ్ అనేది సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చాలా స్వీట్గా మోషన్లో పెట్టానండి. వీడియో అయితే స్వీట్గా చెప్తాను చూడండి. మనం బక్రం షీట్ తీసుకొని సేమ్ మనం మెడలాగా డ్రాయింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్తో మళ్ళీ కట్ వర్క్ లైన్స్ వేసుకోవడానికి చిన్నగా డ్రాయింగ్ చేసుకొని తర్వాత జెండుమా ఉంటుంది కదండి మన దగ్గర చిన్నపిల్లలది, అది తీసుకొని విక్స్ అనమాట, అది తీసుకొని ఇలాగ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే కట్ వర్క్ అయితే డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఒకసారి, చూసారు కదండి. లాస్ట్ని ఇలా కొంచెం పెట్టేసుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ పైనుంచి మనకు కనపడేలాగా ఒకసారి గీసుకొని నెక్స్ట్ ఏంటంటే కత్తిరించేసుకోవాలన్నమాట. అది ఎలాగుందో అలా కత్తిరించేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. చూడండి ఒకసారి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసాం, మరీ కట్ వర్క్ దగ్గరికి ఏం కట్ చేయలేదండి. కొంచెం కుట్టు పడాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను నేను. చూడండి ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ మనం లైనింగ్ తీసుకొని ఆ లైనింగ్ మీద ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట కదలకుండా. మీ దగ్గర గమ్ము ఉంటే గమ్ముతో అయినా అతికించేసుకోవచ్చు. ఇలాగ ఒక కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత పైనుంచి మనకు కదలకుండా స్ట్రైట్గా పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి బ్లౌజ్ పీసు, అదైతే పెట్టేసుకొని మనం లైనింగ్ అయితే కలిపి కుట్టేసుకున్నాం. ఫస్టే వీడియోలో అయితే చూపించలేదు. ఇట్లా పెట్టేసుకొని కట్స్ ఎలాగున్నాయో అలాగైతే స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఒక మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి దాని మీద పడేలా కుట్టు ఇలా చివరికి పెట్టేసుకొని ఇలాగైతే స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇలాగ కట్స్ ఇచ్చుకొని మళ్ళీ క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. కట్స్ ఉన్న కడల్లా ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి క్లాత్ ఒక 1 ఇంచ్ ఉంచుకొని మొత్తం కట్ చేసేసాను క్లాత్ అంతా. ఇలా తిప్పేసుకొని చేతి ఏంటంటే చిన్నగా కట్స్ అనేవి ఇలా తిప్పేసుకోవాలి. చూడండి తిప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఐరన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఐరన్ ఏం చేయలేదండి, కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇలాగ కుట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టేసేసుకుంటే కట్ వర్క్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఈ బక్రం షీట్ అనేది పెట్టకపోతే ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు వెనక్కి అనేది ఉంటుంది. చూసారు కదండి ఎంత నీట్గా అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా అదే విధంగా చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి సేమ్ అలాగే కుట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ క్లాత్ బక్రం షీట్ తీసుకొని ఆ విక్స్ అయితే నేను విక్స్ డబ్బా తీసుకున్నాను కదండి, దాంతో మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అలాగే ఇలా కట్ చేసేసుకోండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి క్లాత్ అనేది కట్ అయిపోకుండా. ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ చూపించాను కదండి, నేను ఒక హ్యాండే చూపిస్తాను కుట్టేది. రెండో హ్యాండ్ ఏంటంటే టైం ఎక్కువ పట్టేస్తుంది, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే చేత్తో మళ్ళీ చాలా సింపుల్గా ఇలా తిరిగేసుకోవచ్చు. నేను ఎలాగ తిరిగేస్తున్నాను చూడండి ఒకసారి చేత్తో. ఇలా కావాలితే ఇలా కట్స్ దగ్గర ఇలా కట్ ఇచ్చుకోండి మీరు కూడా కత్తిరితో చిన్నగా. అంటే ఈజీగా తిరిగిద్ది అనమాట. ఇలా కత్తిరించుకుంటే ఏంటంటే చిన్నగా కత్తిరించుకుంటే మనకు గుంజులు అనేవి రాకుండా చిన్నగా ఇలా తిరిగిద్ది అనమాట. చూసారు కదండి, ఇలా పెట్టేసుకొని చేతితో టైట్గా లాగి పట్టుకోవాలి. సారీ క్లాత్ని ఇలా పట్టేసుకొని సేమ్ కట్స్ ఎలాగున్నాయి అలాగా తిప్పేసుకుంటా కుట్టేసుకుంటా ఉంటే మనకి కట్ వర్క్ హ్యాండ్ కూడా రెడీ అయిపోతుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. కొంచెం కుట్టాకైతే మనకు అర్థమైద్దండి ఆ షేప్ అనేది ఎలాగొచ్చిద్దని. సేమ్ కట్ వర్క్ ఎలాగుందో అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి హ్యాండ్ అయితే ఎలాగొచ్చింది. ఇప్పుడు నేను చిన్న బూటీస్ అయితే పెట్టుకుంటున్నాను. కట్ వర్క్ ఇచ్చాను కదండి, అక్కడ బటానీలు అని చెప్పాను కదండి, మాకెళ్ళి అయితే వీటిని బటానీస్ అంటారు. ఈ మోడల్ని ఇవైతే ఇచ్చేస్తున్నాను చూడండి ఒకసారి. ఆ కట్స్లో ఒకసారి చూపిస్తా మీకు కూడా. పాదం అయితే మార్చలేదండి, నేను సేమ్ అదే పాదంతో అయితే కుట్టేసుకుంటున్నాను సింపుల్గా. నాకైతే ఏంటంటే పాదం అనేది నేను వెడమ్ చేసుకున్నాను అనమాట. పైపింగ్ ఏంటి ఇలాంటి వాటికి ఏంటి చాలా బాగా కుదిరిద్దండి ఇలా వెడమ్ చేసుకుంటే పాదం అనేది. బ్లౌజ్ మొత్తం కుట్టేసాక ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా కుట్టాను అన్నది. చిన్నగా పెట్టుకొని ఇలాగ చిన్నగా రావాలన్నమాట, కదలదండి. అప్పుడైతే నేను ఈ బాల్స్ ఎలా చుట్టానో షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి.
ఎప్పుడో ఒకేలా డిజైన్ చేసుకుంటే ఏంటంటే మన దగ్గర కస్టమర్ అనేవాళ్ళు రారు. డిఫరెంట్గా స్టిచ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఎక్కువ కస్టమర్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, చిన్నగా అయితే ఇలాగ నేను మొత్తం అన్నీ కుట్టేసుకున్నాను. ఫుల్గా బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం కుట్టేశాక చూడండి, సింపుల్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను. నేను చిన్నగా కట్ వర్క్ ఇచ్చాను కదండి, అక్కడ కూడా పెట్టేసుకున్నాను. చూడండి బ్లౌజ్ అయితే ఎంత